गिरिचक्ररथारूढदण्डनादा पुरस्कृतायै नमः। ॐ 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 హరి ఓం శ్రీమాత్రే నమః. మన వానపల్లిగూడెంలో వేయించేసినటువంటి శివాలయం నందు ఉన్న వారాహి యొక్క అమ్మవారి ఆలయంలో ఆషాఢ మాసంలో వారాహి అమ్మవారి యొక్క గుప్త నవరాత్రుల మహోత్సవములలో భాగంగా ఈరోజు రెండవ రోజు. ఈరోజు అమ్మవారు మహావారాహి దేవిగా మనకి దర్శనమిస్తూ ఉంటున్నారు. ఉదయం నుంచి 8 గంటల దగ్గర నుంచి విఘ్నేశ్వర పూజతోటి ప్రారంభమైన ఈ కార్యక్రమములు అమ్మవారికి, ఆంజనేయ స్వామికి, భైరవ స్వామికి మహన్యాసపూర్వకంతో ఏకవార రుద్రాభిషేకం పూర్తి చేసుకుని ఇప్పుడు సామూహిక కుంకుమార్చన పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. అలాగే ఉత్సవాలు 23వ తారీఖు గురువారం, శుద్ధ నవమి గురువారం వరకు కూడా జరుగుతూ ఉంటాయి. అలాగే ఈ అమ్మవారిని ఆరాధించడంతో సకల శుభములు కలుగుతూ ఉంటాయి. అత్యంత శరన్నవరాత్రుల్లో ఏదైతే మనం దుర్గాదేవిని ఆశ్వేజ మాసంలో కొలుస్తూ ఉన్నామో, ఆషాఢ మాసంలో వారాహి అమ్మవారికి కూడా అలాగే నవరాత్రులు మనకి జరుగుతూ ఉంటాయి. ఈ నవరాత్రుల్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క స్వరూపంగా అమ్మవారికి మనకు దర్శనమిస్తూ ఉంటున్నారు. కాబట్టి అమ్మవారిని భక్తులందరూ ఆలయానికి విచ్చేసి అమ్మవారిని దర్శించుకోవాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. అలాగే ఈ అమ్మవారిని ఆరాధించినచో అనారోగ్యంగా ఉన్న వాళ్ళకి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఎవరైతే కోర్టు సమస్యలతోటి కానీ అలాగే భూ సంబంధిత వ్యవహారాలలో ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరూ కూడా ఈ అమ్మవారిని ఆరాధించడం ద్వారా సమస్యలన్నీ కూడా నివారణ అవుతాయి. కాబట్టి అత్యంత మహిమాన్వితమైన నవరాత్రులు ఈ భక్తులందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని అందరూ కూడా వినియోగించుకుని అమ్మవారి ఆలయం వద్దకు విచ్చేసి ప్రతిరోజు ఆలయం వద్ద జరిగే కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందుతారని కోరి ప్రార్థిస్తున్నాం.
మరి ఆషాఢ మాసంలో వరాహి అమ్మవారి యొక్క మరి శరన్నవరాత్రులు మరి 4 సంవత్సరాల నుంచి ఈ వానపల్లి శివాలయం గుడి దగ్గర మరి జరపబడుతున్నాయి. రేపు అంటే 2027వ సంవత్సరంలో మరి తాడేపల్లిగూడెం శాసనసభ్యుల యొక్క సహకారంతో ఒక అద్భుతమైనటువంటి వరాహి అమ్మవారి యొక్క దేవాలయం మరి నిర్మించాలని ఒక సంకల్పించడం జరిగింది. దానికి సంపూర్ణమైనటువంటి మద్దతుని ఆయన తెలియజేసి ఆలయ నిర్మాణంలో మరి 2027వ సంవత్సరానికి వచ్చేటప్పటికి ఆలయంలో ఆషాఢ మాసం యొక్క వారాహి పూజలు అక్కడ జరపాలని ఈ తాడేపల్లి పట్టణవాసులు, ఎందుకంటే మనకి చుట్టుపక్కల గ్రామంలో వారాహి అమ్మవారి యొక్క శరన్నవరాత్రులు మరి 4 సంవత్సరాల నుంచి మన పట్టణంలోనే మన గ్రామంలోనే జరుగుతున్నాయి. దయచేసి భక్తులందరూ కూడా సద్వినియోగపరచుకోండి. ఇంటింటికి ఒక పువ్వు, ఈశ్వరుడికి ఒక మాల, శక్తికి మించి ఈ కార్యక్రమాన్ని మరి చేయడం గురువారీలు జరుగుతోంది. మరి తలకొచ్చేయ వేసి ఈ వరాహి అమ్మవారి యొక్క శరన్నవరాత్రులు పూజా కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసి ఈ తాడేపల్లిగూడెం చుట్టుపక్కల ఉన్నటువంటి మన పరిసర ప్రాంతాలన్నీ కూడా సుభిక్షంగా ఉండేలాగా ఆ అమ్మలగన్న అమ్మ వారాహి అమ్మవారు కూడా కరుణించి కాపాడాలని కోరుకుంటూ సెలవు తీసుకున్న శ్రీ మహాగణాధిపతి నమః. వానపల్లిగూడెంలో శ్రీ వారాహి అమ్మవారి యొక్క శరన్నవరాత్రి మహోత్సవం చాలా అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. అదేవిధంగా కాశీ వెళ్తే వారాహి అమ్మవారి దర్శనం జరుగుతుందో లేదో తెలియదు, కానీ ఇక్కడ అమ్మవారి అనుగ్రహం అందరికీ కలగాలని, కాశీ వెళ్తే ఎంత పుణ్యక్షేత్రంలో అయితే దర్శనం జరుగుతుందో అలా అమ్మవారి యొక్క దర్శనం చేసుకుని సుఖశాంతులు భోగభాగ్యాలు అనుభవిస్తారని కోరుకుంటూ ఈ యొక్క శరన్నవరాత్రుల్లో ప్రతి భక్తులు కూడా తమ గోతనామాలతో అభిషేక కార్యక్రమాలు విశేషంగా జరుగుతూ వారి వారి కుటుంబంలో ఎటువంటి దోషాలవి లేకుండా సంపూర్ణ ఆరోగ్యాన్ని కలగాలని, ఈ వారాహి అమ్మవారి యొక్క అనుగ్రహం కలగాలని చెప్పి మనస్ఫూర్తిగా